నైస్ రియాక్షన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు నా కొత్త కెమెరా కెనాన్ R6 తోని క్యాండిడ్ చేయబోతున్నా. సో ప్రజెంట్ లొకేషన్ వచ్చి ఎక్కడున్నా అంటే వల్సాల్లో ఉన్నా. సో వల్సాల్లో ఈవెంట్కి వచ్చిన. సో మన ఈవెంట్ కాదు అది, సో మన తెలిసిన వాళ్ళది, ఫోటోగ్రాఫర్ది. సో వాళ్ళు మనని క్యాండిడ్ చేయడానికి రమ్మన్నారు. సో అలాగే నా కొత్త కెమెరా రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తా. సో R6 Mark II క్యాండిడేట్ చేస్తున్నా ఈరోజు. సో నేను స్పెషల్ క్యాండిడే, అది ఏం లేదు, క్యాండిడేట్ చేసి వెళ్ళిపోవాలంతే. అండ్ గైస్, ఈరోజు నువ్వు వెడ్డింగ్, ఇంకొకటి మేము అందరం ఒక 3-4 మెంబర్స్ తెలుగు వాళ్ళం ఉంటాం. సో తెలుగు వాళ్ళు కలిసి గుజరాతీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఏ విధంగా చేస్తామో కూడా వ్లాగ్ ఉంటుంది. సో క్రేజీ ఉంటుంది వ్లాగ్ అయితే. ఇంకోటి ఏంటంటే గైస్, ఈరోజు వెడ్డింగ్‌లా సో వాళ్ళు ఏం చేస్తుర్రు, ఇంతకుముందు కూడా నేను చేసి చూసినావా 2 వెడ్డింగ్స్. సో యూపీ వాళ్ళే అని. సో వాళ్ళ నాకు మంచి రెస్పాన్స్ రాలే. సో అందుకోసం నేను వాళ్ళకి చెప్పను ఎవలై వాళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళ వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ ఏంది అయన్నీ ఉంటాయి కదా, అయితే చెప్పను. సో ఈరోజు నేను ఫోటోగ్రఫీ ఏ విధంగా చేస్తా అనేది వ్లాగ్ నాది. సో వాళ్ళు ఏం సంబంధించినవి అంటే వాళ్ళు ఏమేమి చేస్తుర్రు అయితే నేను తీయను. వాళ్ళ సిస్టమాటిక్స్ ఏమున్నాయో అయితే తీయను. సో ఈరోజు నేను ఏ విధంగా ఫోటోగ్రఫీ చేస్తా ఇక్కడ ఏంది అనేది వ్లాగు. సో ఇక్కడ మేము ఒక తెలుగు అబ్బాయి గుజరాత్లో ఫోటోగ్రఫీ ఏ విధంగా చేస్తారో అదే వ్లాగు. సో కొత్త వాళ్ళు చూసినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఫైనల్గా నేనైతే లొకేషన్ దగ్గరికి వచ్చిన. సో లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే వల్సాడ్ పక్కన పల్లెటూరు పార్టీ. సో సిటీ టైప్లో కూడా ఉంటుంది. సో ఈ ఊరు పార్టీ అంటారు. సొసైటీ ఈవెంట్ ఈరోజు ఇక్కడనే చేసేది. డెకరేషన్ మాత్రం మామూలు చేయలే, ముందు వాల్. సో చూడండి, డెకరేషన్ అయితే ఇచ్చిపడింది. నేను మామూలుగా చేయలే, సూపర్ చేశారు. నైట్ మాత్రం వేరే వ్యూ ఉంటుంది ఇంకా. అండ్ మనం వచ్చే వెడ్డింగ్ లొకేషన్ మాత్రం ఇదే ఈరోజు మన క్యాండిడేట్ చేసేది. సో చూడొచ్చు ఇంత పెద్ద మండపము. అండ్ చూడండి గైస్, ఇటు డెకరేషన్ మాత్రం మామూలు చేయలే. అటు సైడ్ పెట్టు మొత్తం పెద్దది, చాలా పెద్దగా ఉంది సెటప్ మాత్రం. సో వాళ్ళది కొన్ని ఫార్మాలిటీస్ రెడీ అయినాయంట. సో ఫటాఫట్ వెళ్ళి మనం అయితే తొందరగా వెళ్ళి మనం అయితే మన ఫోటోగ్రఫీ అయితే స్టార్ట్ చేస్తాం. సో డైరెక్ట్ మనం ఫోటోగ్రఫీ ఏ విధంగా చేస్తారో మీరైతే చూడండి. సో మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మొత్తం చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. సో డైరెక్ట్ మనం అయితే షూట్లో కలుస్తుంటే नीचे बस बड़ी कैमरा ना अब जो मैडम कैमरा पर नहीं
क्लाइंट्स रिएक्शन पे छोटू एक मिनट मैं क्या 1 2 3 कह रहे 1 2 3 राधा कादियानों में भगयारी छे बातों वृंदावन निवाते बस सर एक मिनट चल बेसो आओ है ना సో ఫైనల్లీ షూట్ సగం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ కోసం వచ్చినాం, లంచ్ తింటున్నాం. చూడండి లంచ్ హల్వా ఉంది, క్యారెట్ అండ్ ఇది కూర ఉంది, వంకాయ అండ్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ ఇదేంటి గుగ్గిలో టైప్లో ఉంది కూర. అండ్ ఇది చీజ్ బౌల్ అండ్ రబడి పప్పు పూరీలు అండ్ పాపడాస్ ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి కెమెరా సైడ్ పెట్టి లంచ్ చేస్తున్నాం. చూడండి అందరు లంచ్ చేస్తారు. సూరజ్ ఇది టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లుందో. బాగుంది. సో అన్నీ తిన్న తర్వాత మళ్ళీ కలుస్తా. సో అదే ఇది ఉంది. నెక్స్ట్ మాకు బ్రైడ్ రెడీ అవుతుంది. సో పెళ్ళి వచ్చేసి నైట్. సో డైరెక్ట్ నేను బ్రైడ్ షూట్గానే కలుస్తాను మీకు. సో కంటిన్యూ చూడండి వీడియో. సో ఫైనల్గా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో మీ మధ్యలో ఏమైందంటే రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళినాం. సో మనకి అప్పుడు ఏం లేదు, వాళ్ళకి ఏం ప్రాసెస్ అంటే మొత్తం ఫ్రీగా ఉన్నారు. సో ఇంటికి వెళ్ళండి అన్నారు, ఇంటికి పోయి వచ్చినాం. సో 6:30 అయింది. మ్యారేజ్ వచ్చేసి వెడ్డింగ్ టైం వచ్చేసి 9:30 ఏమో ఉంది కార్డులో, వాళ్ళైతే 9:30 అని చెప్పారు. సో ఇప్పుడు మనం బ్రైట్ క్యాండిడ్ షాట్స్ తీసుకుంటాం అండ్ బ్రైట్ మొత్తం స్టిల్స్గానే తీసుకుంటాం. చూడండి క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి స్టిల్స్ గట్రా. సో మొత్తం వెరైటీగా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం డ్రోన్ షాట్ తీసుకుంటాం. చూడండి మొత్తం డ్రోను, వెడ్డింగ్ డ్రోను అంటే మొత్తం ఫస్ట్ బ్యాక్ సైడ్లో పెట్టు. సో ఇప్పుడు డెకరేషన్ మీరు మార్నింగ్ చూసిరు తక్కువ, ఇప్పుడు చూడండి వేరే అంటే వేరే చేసిరు వాళ్ళు మాత్రం డెకరేషన్ మాత్రం. సో మామూలుగా చేయలేదు. సో లోపల కూడా మళ్ళీ మన చూపిస్తా చూడండి. ఇప్పుడు డ్రోన్ షాట్ తీసుకుంటుండే. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh.
And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? To fight, to die on. And this is my game to play, to claim a brand new name, oh. And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, we'll find a nightclub for the end of the night, oh. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? तो हाथ ऊपर बस సో గైస్ వీడియో అయితే చూసిరు కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా వర్క్ మీకు నచ్చింది అనుకుంటా. సో వర్క్ నచ్చినట్టయితే నా నెంబర్ కూడా కింద లింక్లో పెట్టేస్తా. సో ఫోన్ చేయండి ముందే. అండ్ గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది, 3 AM అవుతుంది. సో మార్నింగ్ 9 AMకి వచ్చినాం అండ్ 3 AMకి ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. అండ్ రేపు మళ్ళీ మనకి 7కి వేరే ఈవెంట్కి వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా. సో ఇక్కడి నుంచి వలసాడ్ వెళ్ళి వలసాడ్ నుంచి మళ్ళీ మన ఊరికి వెళ్ళాలి నవసారి. సో ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కామెంట్ కూడా చేయండి, ఇంకా ఏ విధంగా వీడియోస్ తీయాలి బ్రో, మీకు ఏ విధంగా వీడియోస్ తీయాలంటే ఆ విధంగా దీనికి నేను రెడీగా ఉన్నా. సో మీరైతే వీడియో తీయండి, సారీ మీరైతే చెప్పండి
ఏ విధంగా వీడియోస్ చేయాలన్నా ఆ విధంగా చెప్పండి. సో ఆ విధంగా దీనికైతే నేను రెడీగా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా తీసిన వరకు అయితే నచ్చింది అనుకుంటున్నా. సో బాయ్ బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం.